హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అయ్యన్నర మిత్ర. అమలాపురంలోని వాగ్దేవి స్కూల్ యాజమాన్యం వారు తమ స్కూల్ విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ టూర్ ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం కాకినాడలోని శిల్పారామంలో ఉన్నటువంటి వాటర్ ల్యాండ్కు ప్రయాణం అయ్యారు. వారితో పాటు నేను కూడా వెళ్తున్నాను. ఎందుకంటే అక్కడ ఏ విధంగా ఎంజాయ్ చేస్తారో అని షూట్ చేద్దామని. బస్సు ఎక్కగానే పిల్లలు కేరింతలు కొడుతూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు బస్సులో. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ వాగ్దేవి సూపర్ స్టార్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ వాగ్దేవి సూపర్ స్టార్ అంటూ ఎంతో ఆనందంగా దారిపొడికి కేరింతలు కొడుతూ వచ్చేసాము కాకినాడ శిల్పారామానికి. ఈ యాఫీ థియేటర్ దగ్గర కాసేపు రెస్ట్ తీసుకుని గార్డెన్ అంతా కలిగి తిరుగుతూ ఓపెన్ జిమ్ దగ్గరికి వెళ్ళి ఆ జిమ్ చేసుకొని లంచ్ కూడా అయిన పిమ్మట కాసేపు తర్వాత జానస్ వాటర్ ల్యాండ్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. జానస్ వాటర్ ల్యాండ్ ఎప్పటి నుంచో మా కళ. ఎప్పుడు వెళ్తామో ఆ వాటర్ ల్యాండ్లో ఎప్పుడు మమైకమైపోతామా. అందులోని ఈ మధ్యకాలంలో అమలాపురంలో ఉన్న పార్కు మూసివేశారు. దాని ద్వారా ఎంజాయ్ చేయడానికి మాకు ఏ విధమైనటువంటి అక్కడ అవకాశం లేదు. స్కూల్ వారు కల్పించినటువంటి ఈరోజు ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలి. రాత్రి వెలుగుల్లో చూడండి ఎంత మెరిసిపోతుందో ఈ వాటర్ పార్క్. జానస్ ద వాటర్ ల్యాండ్. ఇదే జానస్ ద వాటర్ ల్యాండ్. ఇక్కడ టికెట్స్ స్కూల్ యాజమాన్యమే తీసుకుంది. ట్యాగ్ వేస్తారు. ప్రతి విద్యార్థికి కూడా ట్యాగ్ వేసి లోపలికి పంపిస్తారు. పిల్లలు సహపడ్డారంటే సరే. టీచర్స్ కూడా చూడండి ఎంత ఆనందంగా ఉన్నారో వాళ్ళు. అందరూ చాలా హ్యాపీగా క్యూలో నిలబడి లోపలికి వెళ్తున్నారు. కాకినాడ శిల్పారామంలో ఉన్న జానస్ వాటర్ ల్యాండ్ పిల్లలు, విద్యార్థులు, కుటుంబాలు అందరూ ఫుల్గా ఎంజాయ్ చేసే వినోద ప్రదేశం. ఇది ముఖ్యంగా స్కూల్ పిల్లలకు ఒక స్వర్గధామంలో ఉంటుంది. లోపలికి వెళ్ళగానే అందరూ స్విమ్మింగ్ డ్రెస్ తీసుకున్నారు. డ్రెస్ ఒక్కటికి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇక్కడ. వాటర్ ల్యాండ్ లోపల ఉన్నటువంటి బుద్ధ విగ్రహం చాలా బాగుంటుంది. అక్కడ అందరూ కూడా ఫోటోలు తీసుకున్నారు. చిన్నపిల్లల కోసం ఇక్కడ సేఫ్ వాటర్ ప్లే ఏరియా ఉంది. ఫౌంటైన్స్, స్ప్రింక్లర్స్, నీటి ఆటలు, జారుడు బలలు, చిందులు వేసే వాటర్ షవర్స్ చాలా ఉన్నాయి. పిల్లలు నీటిలో ఆడుకుంటూ భయం లేకుండా ఆనందిస్తున్నారు. భూమి మీద ఆడుకునే ఆటల కంటే నీటిలో ఆడటం అంటే భలే సరదా. ఎందుకంటే ఇక్కడ అలసట అనిపించదు. ఫౌంటైన్స్ నుంచి, స్ప్రింక్లర్ నుంచి, జారుడు బల నుంచి, స్లైడ్స్ నుంచి వచ్చే నీరుతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వాటర్ వరల్డ్లో ఉన్నటువంటి సింహాల బొమ్మలు చూస్తుంటే నేను సింగపూర్లో ఉన్నప్పుడు మెరీనా బే శాండ్స్ దగ్గర ఉన్నటువంటి సింహం నోట్లోంచి జాలువారే ఏ విధంగా క్యాచ్ చేస్తానో ఆ ఫోటో కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను. సింగపూర్లో చాలా పార్కుల్లో ఈ సింహాల బొమ్మలు ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ నీరు నోట్లోంచి జాలు వారుతున్నటువంటి ఈ సింహం బొమ్మలు కూడా సింగపూర్ నుంచి తెప్పించినట్టుగా ఇక్కడ మేనేజ్మెంట్ వారు తెలియజేశారు కూడా. ఇక్కడ నేను వాటర్ని క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఇక్కడ నిలబడడానికి వీలుగా లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా టైట్గా నిలబడడానికి చాలా కష్టంగా ఉంది. చూడండి, ఇదిగో మళ్ళీ చూడండి సింగపూర్లో ఏ విధంగా నేను అక్కడ తీయించుకుంటే ఫొటోస్ పెడుతున్నాను. నీటి చిందుల్లో భయం లేకుండా చిందిస్తూ స్నేహితులతో కలిసి అల్లరి చేస్తూ ఆ క్షణాలను మధుర జ్ఞాపకాలుగా మార్చుకుంటున్నారు ఈ పిల్లలు. టీచర్ల పర్యవేక్షణలో ఉండటం వల్ల పిల్లలు సురక్షితంగా ఆడగలుగుతున్నారు. టీచర్లు ఉన్నారు కాబట్టి పిల్లలను తమ పేరెంట్స్ వాళ్ళు కూడా పంపించడానికి కారణం టీచర్స్ మీద ఉన్న నమ్మకం వల్లే. ప్రతి విద్యార్థిని కూడా బాగా అబ్జర్వ్ చేస్తున్నారు ఇక్కడి టీచర్స్. పిల్లలు నీటిలో ఆడుకుంటూ భయం లేకుండా ఆనందిస్తున్నారు. శరీరం చాలా ఫ్రెష్ అవుతుంది. కొంతమందికి ఈత వచ్చు. స్విమ్మింగ్ చేసేవాళ్ళు స్విమ్మింగ్ చేశారు. స్విమ్మింగ్ రాని వాళ్ళు అందులో బాగా కొట్టుకున్నారు.
ఒక్కొక్కరుగా ఇంకా వస్తూనే ఉన్నారు. పచ్చని మొక్కల మధ్య ధవళ కాంతితో మెరిసిపోతున్నాడు బుద్ధ భగవానుడు ఇక్కడ. ఈ విగ్రహం చూస్తుంటే నాకైతే మన రాజధాని అమరావతి గుర్తొస్తుంది. చదువు టెన్షన్ అంతా మర్చిపోయి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ కూడా. నీటి చిందల్లో చిరునవ్వులు చిందిస్తూ స్నేహితులతో కలిసి అల్లరి చేస్తూ ఆ క్షణాలను మధుర జ్ఞాపకాలుగా మార్చుకుంటున్నారు. అడుగడుగున టీచర్లు పర్యవేక్షణ చేస్తున్నారు. చుట్టూ నీటి చిందులు, పైనుంచి షవర్స్, జారుడు బల్లలపై జారుతూ పిల్లల ఆనందం ఫుల్ స్పీడ్ చూసి టీచర్లు కూడా పరిగెట్టేస్తున్నారు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి. వాగ్దేవి విద్యార్థులంటే ఎనర్జీకి బ్రాండ్. నీళ్లలో దూకుతూ స్నేహితులతో అల్లరి చేస్తూ నవ్వులతో వాటర్ ల్యాండ్ని కంపించేశారు. ఇది ఆట కాదు, ఇది పండగ. ఇది నీళ్లు కాదు, ఇది ఆనందం. జానూస్ వాటర్ ల్యాండ్ అంటే చదువు బ్రేక్, ఫన్, ఫుల్ మెమరీస్ లైఫ్ లాంగ్. అక్కడ పైన కనిపించేది ఫ్లాష్ బకెట్. అక్కడ వేలాడుతూ ఉంటుంది బకెట్. దానిలో నీరు నెమ్మదిగా నిండుతుంటుంది. అందరూ చూస్తూ ఎదురు చూస్తూ ఉండగా ఆ నీరు ఫుల్ అయ్యాక ఢామ్ అని ఒక్కసారిగా కింద ఉన్న వాళ్ళ మీద నీళ్లు పడిపోతుంటాయి. ఇలాగా ఆ నీళ్ళు కళ్ళలో పడకుండా కళ్ళు మూసుకుని ఎంజాయ్ చేస్తారు. కేకలు కీరితులతో ఆనందంగా అటు ఇటు కలా తీస్తున్నారు. ఫ్లాష్ బకెట్ పడే క్షణం అంటే అదొక అడ్వెంచర్, సర్ప్రైజ్. అక్కడ పైన కనిపించేది సింగపూర్ స్విమ్మింగ్ పూల్. ఈ పూల్ నేను ప్రతిరోజు కూడా స్విమ్మింగ్ చేసేవాడిని. 100 మీటర్స్ పొడవుండి ఈ స్విమ్మింగ్లో నేను డైలీ స్విమ్ చేసేవాడిని కూడా. సింగపూర్లో స్విమ్మింగ్ పూల్లోనే ట్రైనింగ్ ఇస్తారు. నీటి కొలనులో డ్యాన్స్ నేర్పిస్తారు. కొంచెం ముందు చూపించాను, అది సెకండ్ లేయర్లో చూడండి. మళ్ళీ వెనక్కి చూడండి, ఇదిగో మళ్ళీ వచ్చింది ఇదే. డ్యాన్సుల్లో కూడా చాలా రకాల డ్యాన్సులు ఉంటాయి. కాబ్రా డ్యాన్సు, రింగ్ డ్యాన్సు. మొత్తం అది ఈ వాటర్ ల్యాండ్లో పిల్లలకి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఇలా ఈ కొలను పిల్లలు ఆనందిస్తూ కేరింతలు కొడుతుంటే నా మనసు పొంగిపోతుంది. చిరునవ్వులు చింతిస్తుంటుంటే ఎన్నాళ్ళకి చూసాం ఈ పువ్వుల అందాలు. చిరునవ్వుల పువ్వులు. నవ్వులు చింతిస్తున్న ఆ చిన్నారులు ఉదయపు తోటలో విరిసిన పువ్వుల్లా ఉన్నారు. ఒక్కో నవ్వు ఒక పరిమళం, ఒక్కో కేక ఒక రంగు. ఆడుకుంటూ పరిగెడుతూ వాళ్ళ ఆనందం కొలనంతా పరుచుకుంది. గాలి తాకితే పువ్వులు ఊగినట్లు స్నేహం తాకితే పిల్లల నవ్వులు ఊగుతున్నాయి. వాళ్ళ ముఖాలపై మెరిసే నవ్వులు ప్రకృతికి కూడా ఆనందం పంచినట్టు అనిపిస్తోంది. అచ్చం సముద్రపు అలల వలె ఈ కొలనులోని అలలు వస్తున్నాయి. ఇదే ఇక్కడి ప్రత్యేకత. ఒక్కో అల ఒక నవ్వుల పిలుపుల, ఒక్కో ఉప్పెన పిల్లల ఆనందానికి స్పందనల.
నీరు కదిలిన ప్రతిసారి సముద్రమే ఇక్కడికి వచ్చిందా అనిపిస్తోంది. ఆ అలల మధ్య పిల్లల కేకలు పక్షుల పాటలతో కలిసినట్టే అనిపిస్తున్నాయి. ఇది సముద్రం కాదు, కానీ సముద్రపు ఆనందం ఇక్కడే దిగివచ్చినట్టుగా ఉంది కదూ. ఈ కొలనిలోని అలలు నీటివి మాత్రమే కాదు, పిల్లల ఆనందానికి ప్రతిబింబాలు. ఇక్కడ ఈ ప్రక్కన ఉన్నటువంటి ఈ జలస్నానం మరో ప్రత్యేకత. ఇది ఒక ఆర్టిఫిషియల్ రైన్. ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలే కాదు, పెద్దలు కూడా చూడండి ఎంత ఆనందంగా వాళ్ళ ముఖంలో కనిపిస్తుందో. ఇప్పుడు ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది. వావ్, సింహాల వద్దకు మళ్ళీ వచ్చేసాం. ఇక్కడి బకెట్ల నుంచి కారే నీరు, రింగుల మధ్య కురిసే వర్షం గొప్ప అనుభూతినిస్తుంటుంది. ఒక్కో రింగు నుంచి జల నీళ్లు. బాగా అలసిపోయారు వీళ్ళు. కాసేపు ఎండలో కూర్చోబెట్టేశారు. ఎనర్జీని జనరేట్ చేసుకుని మళ్ళీ దిగుతారనమాట వీళ్ళు. మంచి ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారు పిల్లలందరూ కూడా. పైకి వచ్చినాక కూడా టీచర్స్తో పంచుకుంటున్నారు వాళ్ళ యొక్క ఆనందాన్ని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, మంచి ప్లేస్కి తీసుకొచ్చారు మమ్మల్ని. ఇలాంటి ప్లేస్ ఎప్పుడూ చూడలేదు మేము. మా ఆనందం ఇంత అంతా కాదు. ఇలా ప్రతి ఒక్కరి మోములోనూ ఇదే సమాధానం. పిల్లలు పైకెత్తే పెద్దవాళ్ళు దిగుదామని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు ఇప్పుడు. అక్కడ కనిపించేవి ఎత్తైన జారుడు బల్లలు, వాటర్ స్లైడర్స్. ఆ ఎత్తైన ప్లాట్ఫామ్ నుంచి నీళ్ళ మధ్యగా జారుకుంటూ కొలనులోకి రావడమే అదొక అడ్వెంచర్. పిల్లలకి పెద్దలకి ఇదొక చాలా పెద్ద అడ్వెంచర్ ఆట. కొన్ని స్లైడర్స్ వంకరగా ఉంటాయి, మరికొన్ని స్లైడర్స్ నిటారుగా ఉంటాయి. నీరు ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ. అలా జారడం వల్ల స్కిన్కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ల్యాబ్లో సిటీ స్కాన్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటామో అలాగే చేతులు మడుచుకొని ఉండాలి. ఈ స్లైడర్స్ గొప్ప థ్రిల్ ఇస్తాయి. జానస్ వాటర్ పార్కులో ఈ విధంగా ఎంజాయ్ చేసిన పిల్లలు. Don't move. Move back. స్నాక్స్ తీసుకుని తమ బట్టలన్నీ సర్దుకుని తిరుగు ప్రయాణానికి సిద్ధమైపోయారు పిల్లలందరూ కూడా. అందరూ మిస్ అవ్వకుండా వచ్చారో లేదో టీచర్స్ గమనిస్తున్నారు. అందరం బస్సు ఎక్కేసాం. బస్సులో చూడండి మళ్ళీ కేరింతలు చేసుకోండి. వాళ్ళ సంతోషాన్ని గుండెల్లో దాచుకొని ఉంది. రేపటి నుంచి మళ్ళీ పుస్తకాలు మోతాయి కదా. ఈరోజు వీళ్ళందరికీ కూడా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ మా స్కూల్, థ్యాంక్ యూ మా టీచర్లు, థ్యాంక్ యూ వాటర్ ల్యాండ్, ఇది మా బెస్ట్ డే అంటూ ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. బై బై కాకినాడ. థ్యాంక్ యూ వెరీ మచ్ వాగ్దేవి. నా ఛానల్ పేరు ఐఎన్ఆర్ మిత్ర తెలుగు. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి.